ఇది భగవద్గీత యథాతథం 2వ అధ్యాయం 46, 47 శ్లోకాలపై శ్రీల ప్రభుపాదుల వారు మార్చి 28, 1966న న్యూయార్క్లో ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం. యావానర్థయుధోపాని సర్వతో సంకృతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. చాలా ధన్యవాదాలు. ఇంతవరకు మనం చేసినటువంటి సంకీర్తన ఏదైతే ఉందో ఇది ఒక దివ్య శబ్ద ప్రకంపన. ఇది మన యొక్క మనసు ఉపరితలంపై పోగుపడి ఉన్నటువంటి ధూళిని శుభ్రం చేయడానికి మనకు సహాయం చేస్తుంది. అంతా కూడా తప్పుగా అర్థం చేసుకోవడం కారణం చేతనే శుద్ధమైనటువంటి ఆత్మగా, శుద్ధమైనటువంటి చైతన్యంగా సహజంగానే మనం ఈ భౌతిక కల్మషం అనే దానికి దూరమైనటువంటి వాళ్ళం. కానీ ఈ భౌతిక వాతావరణంతో సుదీర్ఘమైనటువంటి సాంగత్యం చేత మనం చాలా గొప్ప మందమైనటువంటి ధూళి పొరను మన మనసుపై ఏర్పరచుకున్నాం. ఎప్పుడైతే ఈ ధూళి శుభ్రం చేయబడుతుందో అప్పుడు మనల్ని మనం చూసుకోవచ్చు, మనం ఏమిటో తెలుసుకోవచ్చు. కనుక మనం కొద్ది రోజులుగా మన యొక్క స్వాభావికమైనటువంటి స్థితి ఏమిటి, నేను, మీరు అంటే ఆత్మ, శుద్ధమైనటువంటి ఆత్మగా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ శుద్ధమైనటువంటి ఆత్మ భౌతిక శరీరం నుండి భిన్నమైనదని మనం చర్చించాం. మనం ఆత్మ యొక్క స్వాభావిక స్థితిని చైతన్యం యొక్క ఉనికి ద్వారా అర్థం చేసుకోవచ్చు. భగవంతుడు చెబుతున్నాడు, కృష్ణుడు చెబుతున్నాడు ఏమనంటే, అవినాశితు తద్విద్ది ఏన సర్వమిదం తతం. మీరు ఏమిటో మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు మీ శరీరం అంతా కూడా వ్యాపించి ఉన్నారు. మీరు మీ శరీరం అంతా కూడా ఉన్నారు. మీ శరీరంలో ఎక్కడ గిల్లినా మీకు కొంత నొప్పి అనుభూతికి వస్తుంది. ఇదిగో ఈ భాగంలో అవ్వచ్చు, లేదా ఈ భాగంలో అవ్వచ్చు. ఎప్పుడైతే ఈ చైతన్యాన్ని శరీరం నుండి తీసివేస్తామో అప్పుడు ఈ నొప్పి అనుభూతి అనేది ఆగిపోతుంది. అంటే మృత శరీరం, చైతన్యం అనేది ఉండదు. ఈ మృత శరీరాన్ని మన కత్తితో నరికినా కూడా ఎటువంటి అనుభూతి ఉండదు, ఎందుకంటే చైతన్యం వెళ్ళిపోయింది. అందుచేత ఇది అర్థం చేసుకోవడం అంత కష్టం కాదు. ఏమనంటే, నేను చైతన్యాన్ని, నేను ఈ భౌతిక శరీరాన్ని కాదు. ఈ విషయం అంతా కూడా మనం చర్చించాం. ఇప్పుడు ఇక శాస్త్రాలను పరిగణించినంత వరకు ప్రపంచవ్యాప్తంగా నాగరిక సమాజంలో వివిధ రకాల శాస్త్రాలనే ఉన్నాయి. కానీ భగవద్గీత అయితే ఉందో అది భగవంతుడు చెబుతున్నాడు. మన యొక్క స్వాభావికమైనటువంటి స్థితిని అర్థం చేసుకోవడమే అన్ని శాస్త్రాల యొక్క సారాంశం. అంతే. ఈ క్రతువులు, మనం ఈ క్రతువులకు, ఈ సూత్రాలకు అంటిపెట్టుకుని ఉండకూడదు. అయితే ప్రారంభపు దశలో ఈ మత గ్రంథాలు ఇచ్చేటువంటి సూత్రాలకు మనం అంటిపెట్టుకుని ఉండాలనుకోండి. కానీ మనం అర్థం చేసుకోవాలి, మొత్తం అవగాహన అంతా కూడా నా యొక్క నిజస్థితిని అర్థం చేసుకోవడం కోసమే లక్ష్యంగా చేసుకోబడింది అని. ఈ గ్రంథాల యొక్క మొత్తం అవగాహన ఏమిటి? భగవద్గీతలో అది చాలా చక్కగా వివరించబడింది. యావాన్ అర్ధ ఉదపానే తావాన్ సంప్లుతోదకే, యావాన్ అర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే, తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. బ్రాహ్మణస్య విజానతః. ఆత్మ యొక్క స్వాభావిక స్థితి తెలిసినటువంటి వాళ్ళు, వారినే బ్రాహ్మణ అంటారు. ఎందుకంటే ఆత్మ అనేది బ్రహ్మము. ఆత్మ భౌతిక పదార్థం కాదు. కనుక ఎవరికైతే ఆత్మ యొక్క స్వాభావిక స్థితి గురించి తెలుసో అతడినే బ్రాహ్మణుడు అని అంటారు. బ్రాహ్మణుడు అంటే ఒక ప్రత్యేక వర్గానికో లేదా ఒక ఫలానా దేశంలో పుట్టినటువంటి వాడు కాదని మనం ఈ విషయాన్ని ఇప్పటికే చర్చించాం. బ్రాహ్మణుడు అంటే ఆత్మ యొక్క స్థితి తెలిసినవాడు, లేదా ఆత్మ యొక్క స్వభావం గురించి తెలిసినవాడు, అతడే బ్రాహ్మణుడు. ఇది ఎలాగంటే వైద్యశాస్త్రంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిలాగా. అతడినే వైద్యుడు అని అంటారు. అతడు భారతదేశంలో పుట్టాడా, అమెరికాలో పుట్టాడా, లేకపోతే అతడు నల్లవాడా, తెల్లవాడా అనేది విషయం కాదు. అది అప్రస్తుతం. వ్యక్తికి వైద్యుడికి ఉండాల్సిన అర్హతలు ఉండాలి, అప్పుడే అతడిని వైద్యుడని పిలుస్తారు.
అలాగే భగవద్గీత కూడా ఈ బ్రాహ్మణ సంస్కృతిని అంగీకరిస్తుంది. బ్రాహ్మణ సంస్కృతి అంటే ఏ సామాజిక స్థితిలో అయితే ప్రతి ఒక్కరూ ఆత్మ యొక్క స్థితిని, దాని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి అత్యున్నతమైనటువంటి స్థితికి ఉద్ధరింపబడడానికి సహకరించబడుతుందో దానినే బ్రాహ్మణ సంస్కృతి అని చెప్పి అంటారు. అదే మానవ సమాజపు లక్ష్యం అయి ఉండాలి. మానవ సమాజం అనేది జంతు సమాజం కాదు. మానవ సమాజానికి జంతు సమాజానికి తేడా ఏమిటంటే, మనిషి అతడు ఎవరైనా కావచ్చు, అతడికి మనం బోధించామనుకోండి, అతడు శిక్షణ ఇవ్వబడినట్లయితే, అతడు విద్యావంతుడు చేయబడినట్లయితే అతడు తన యొక్క నిజస్థితిని అర్థం చేసుకోగలడు. అంటే తాను ఈ శరీరం కాదని, తాను శుద్ధమైనటువంటి చైతన్యమని, తాను ఆత్మ అని అతడు అర్థం చేసుకోగలడు. కానీ జంతు సమాజంలో ఆ పశువు ఎంత గొప్పదైనా అయి ఉండొచ్చు, అది సింహం అయి ఉండొచ్చు, పులి అయి ఉండొచ్చు, ఏనుగు అయి ఉండొచ్చు, లేదా వేరే ఏదో పెద్ద జంతువు అయి ఉండొచ్చు. కానీ అతడికి ఆత్మ యొక్క స్వభావం గురించి బోధించేటువంటి అవకాశం ఉండదు. ఆ జంతువులో ఆత్మ అనేది ఉన్నప్పటికీ అది సాధ్యం కాదు. ఈ అధమమైనటువంటి జంతువుకి కూడా చైతన్యం అనేది ఉంది, ఆ జంతువుకు కూడా ఆత్మ ఉంది. కానీ దురదృష్టవశాత్తు దానికి ఆ అవకాశం లేదు. అంటే తాను ఎవరో అర్థం చేసుకోగలిగినటువంటి వికసించిన వివేకం అనేది, అటువంటి శారీరక సౌకర్యం అనేది దానికి లేదు. కనుక అదే జంతువుకి మనిషికి ఉన్నటువంటి తేడా. కనుక మానవ సమాజంలో వాళ్ళు తన యొక్క ఆత్మ లేదా చైతన్యం గురించిన వాస్తవ స్థితిని అర్థం చేసుకోవడం అనేది పట్టించుకోకపోతే అప్పుడు వాడు జంతువు కంటే మెరుగైన వాడు కాదు. అవును, అదే వైదిక వివరణ. ఆహార నిద్ర భయమైదనం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణం ధర్మోహితేషాం అధికో విశేషో ధర్మేణ హీన పశుభిర్ సమాన. ఆహార అంటే తినడం, నిద్ర అంటే పడుకోవడం, మరియు భయ అంటే భయపడుతూ ఉండడం, మైథున అంటే సంభోగంలో పాల్గొవడం. కనుక ఈ 4 విషయాలు, జీవితం యొక్క 4 సూత్రాలు, అవి జంతు సమాజంలోనూ ఉన్నాయి, మానవ సమాజంలోనూ ఉన్నాయి. కానీ మానవ సమాజంలో మానవ దేహం అనేది జంతు దేహం నుండి విభిన్నంగా ఉంటుంది. ఏ విధంగా అంటే, మానవ సమాజంలో మతం అనేది ఉంది. మతం సాధారణంగా దాన్ని మతంగా మనం అర్థం చేసుకుంటాం. మతం అంటే ఆత్మ యొక్క సంస్కృతి. అది విభిన్న దేశాల్లో విభిన్న విధాలుగా అర్థం చేసుకోబడుతూ ఉండొచ్చు. కానీ మొత్తం అవగాహన ఏమిటంటే ఆత్మని అర్థం చేసుకోవడం అనేది. కనుక ధర్మేణ హీన పశుభి సమాన. ఒకవేళ మానవ సమాజం అనేది తన యొక్క నిజస్థితిని, అంటే ఆత్మ లేదా చైతన్యం యొక్క నిజస్థితిని అర్థం చేసుకోవడానికి ఆతురతగా లేనట్లయితే అప్పుడు అది జంతువుల కంటే మెరుగైనదేమీ కాదు. అదే వైదిక వివరణ. అది వాస్తవం కూడా. మన యొక్క అభివృద్ధి చెందినటువంటి చైతన్యం, మన పురోగమించినటువంటి జీవితం, దానిని మనం ఉపయోగించుకోవాలి. ఈ మానవ జీవితాన్ని దేనికోసం ఉపయోగించాలంటే, నేను ఎవరు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి దాన్ని వాడాలి. ఈ మొత్తం సమస్య ఏమిటంటే, ఈ మానవ సమాజం వాళ్ళు తమ యొక్క స్వాభావికమైనటువంటి స్థితిని గురించి మర్చిపోయారు. అదే పెద్ద సమస్య. కనుక ఈ విషయాలన్నీ కూడా మనం ఇంతకుముందు జరిగిన సమావేశాల్లో చర్చించాం. కానీ ఈరోజు మనకు కొంతమంది కొత్త స్నేహితులు ఉన్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చారు. అందుచేత నేను మనం పూర్వం చర్చించినటువంటి విషయాల గురించిన కొద్దిపాటి సారాంశాన్ని ఇచ్చాను. ఇక ఈరోజు మనం పరిగణించాలి. కేవలం తత్వపరంగా తెలుసుకోవడం వల్ల నేను చైతన్యాన్ని అని అది సహకరించదు. కేవలం తత్వపరమైనటువంటి జ్ఞానం. ఎందుకంటే చైతన్యం యొక్క స్థితి పనిచేస్తూ ఉండడం అంటే ఏదో ఒక కార్యకలాపం. ఇప్పుడు నా శరీరం ఇది పనిచేస్తూ ఉంది, నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు నా నుండి వింటున్నారు. ఒక సమూహంగా మనం సంకీర్తన చేశాం ఇప్పటివరకు. ఎందుకంటే చైతన్యం అనేది ఉంది. ఒకవేళ మీలో కానీ నాలో కానీ చైతన్యం లేనట్లయితే నేను జపించలేను, మీరు వినలేరు, లేదా మీరు జపించలేరు, నేను వినలేను. కనుక చైతన్యం యొక్క స్థితి ఏమిటంటే పని చేస్తూ ఉండడం, కార్యకలాపం. ప్రపంచంలో ఎన్నో తత్వాలు ఉన్నాయి. ముఖ్యంగా నాస్తికత అనేటువంటి తత్వం ఏదైతే ఉందో, వాళ్ళు ఏమనుకుంటారంటే చైతన్యం అనేది భౌతిక సమ్మేళనం ద్వారా ఉత్పన్నం అవుతుందంటారు.
ఎప్పుడైతే చైతన్యం వెళ్ళిపోతుందో దాని అర్థం ఈ భౌతికమైనటువంటి సమ్మేళనం అది సహించలేకపోవడం చేదో, లేకపోతే అది ఏది ఉత్పత్తి చేయలేకపోవడం చేతనో, ఈ విధంగా వాళ్ళకేదో విభిన్నమైన సిద్ధాంతం ఉంది. కానీ మన వరకు పరిగణిస్తే వైదిక గ్రంథాలు లేదా శ్రీమద్భాగవతం ఈ సిద్ధాంతాన్ని అంగీకరించవు. చైతన్యం అనేది శాశ్వతమైనది. చైతన్యం అనేది శాశ్వతమైనది. చైతన్యం అనేది ఆత్మ యొక్క సంకేతం. ఆత్మ శాశ్వతమైనటువంటిది. ఎప్పుడైతే ఆత్మ ఈ యొక్క పదార్థాన్ని ఆశ్రయిస్తుందో అప్పుడు ఈ పదార్థం అనేది అభివృద్ధి చెందుతుంది. అంతేగాని పదార్థపు సమ్మేళనం వల్ల మీరు ఆత్మని ఉత్పత్తి చేయగలరని కాదు. అది సాధ్యం కాదు. ఒకవేళ అది సాధ్యమయ్యేటట్టయితే ఎంతోమంది గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రయోగశాలలు ఉన్నాయి, ముఖ్యంగా ఈ పాశ్చాత్య దేశాల్లో, యూరోప్లోను, అమెరికాలోను. కానీ ఎవరు కూడా తమ యొక్క ప్రయోగశాలలో ఒక్క జీవిని కూడా సృష్టించలేకపోతున్నారు. అవన్నీ కూడా సైన్స్ సంబంధించిన ప్రయోగశాలలు, కానీ అది సాధ్యం కాదు. మీరు కావాలంటే పెద్ద పెద్ద సంక్లిష్టమైనటువంటి యంత్రాలను తయారు చేయొచ్చు, కానీ మీరు ఆ యంత్రాలని నడిపేటువంటి వ్యక్తిని తయారు చేయలేరు. యంత్రాన్ని తయారు చేయవచ్చు, కానీ యంత్రం నడిపే వ్యక్తి అతడు ఉత్పత్తి చేయబడలేడు. మరి యంత్రం నడిపే వ్యక్తి లేకుండా యంత్రాలన్నీ కూడా నిరుపయోగమే. అన్ని యంత్రాలు నిరుపయోగమే. ఒక పిల్లవాడు వీధిలో చూస్తుంటాడు, ఓ ఎంత చక్కటి కారు, అది ఎంతో వేగంతో వెళుతుంది అనుకుంటాడు. అతడు ఆశ్చర్యపోతుంటాడు, ఎటువంటి గుర్రం లేకుండా ఈ మోటారు కారు ఎలా కదులుతుంది అనుకుంటాడు. అంటే ఎవరికైతే ఈ యంత్రం ఎలా పనిచేస్తుందో అనుభవం ఉండదో వాళ్ళు. ఎలాగంటే భారతదేశంలో నేను ఒక ప్రొఫెసర్ నుండి ఒక కథ విన్నాను. నేను ఆ సమయంలో నా యొక్క ఐఏ తరగతి ఏదైతే ఉందో అందులో తర్కం యొక్క విద్యార్థిగా ఉండేవాడిని. మా ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ పూర్ణచంద్ర సేన ఆయన ఈ ఉదాహరణ ఇచ్చారు. నాకు ఇప్పటికీ గుర్తు, ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా హౌరా నుంచి బర్ద్వాన్కి ఈ రైల్వే ప్రారంభించబడిందో, అంటే అది సుమారుగా 64 మైళ్ళ దూరం. బ్రిటిష్ కాలంలో సుమారుగా 200 సంవత్సరాల క్రితం. ఆ సమయంలో ఆ రైలు పట్టాలకి అటు ఇటు ఉన్నటువంటి వ్యవసాయదారులు ఈ రైలు ఇంజిన్ పరిగెడుతూ ఉన్నప్పుడు దాన్ని ఒక అద్భుతంగా పరిగణించేవారు. ఓ ఎంత అద్భుతం అనుకునేవారు. పరికల్పన అనేటువంటి పాఠ్యాంశాన్ని బోధించడం కోసం ఈ ఉదాహరణ ప్రస్తావించబడింది. తర్కంలో పరికల్పన అనేటువంటి ఒక అధ్యాయం ఉంటుంది. అంటే ఎవరో ప్రతిపాదించారు, ఈ యంత్రం లోపల గుర్రం ఉండాలి అని, లేకపోతే అది నడవలేదు కదా. ఎందుకంటే వాళ్ళకున్న అనుభవం ఏమిటంటే గుర్రం లేకుండా ఏది కూడా ముందుకు లాగడం కష్టం. కానీ ఈ యంత్రానికి గుర్రం లేదు కనుక పరికల్పన ఏమిటంటే ఖచ్చితంగా ఈ యంత్రం లోపల గుర్రాలు ఉండి తీరాలి అని, లేకపోతే అది ముందుకెలా వెళుతుంది. అదేవిధంగా యంత్రం అనేది ఎంత అద్భుతమైనప్పటికీ ఒకవేళ గుర్రం కాకుంటే కనీసం నడిపేవాడు లేకుండా అది కదలలేదు. ఈ సమస్త ప్రపంచం అంతా కూడా పదార్థం మరియు ఆత్మల యొక్క సమ్మేళనం చేత కదులుతూ ఉంది. అంతే, మొత్తం ఈ భౌతిక ప్రపంచం అంతా ఎలాంటిదంటే నా శరీరం కదులుతుంది, ఎందుకంటే నేను అంటే ఆత్మ అనేది ఉంది కాబట్టి. అలాగే ఇది చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఈ ఖగోళ వ్యక్తీకరణ అంతా కూడా పరమాత్మ యొక్క ఉనికి వలన పనిచేస్తూ ఉంది. ఆయననే మనం భగవంతుడు, పరమాత్మ, భగవాన్ అని పిలుస్తాం. మీరు ఏ పేరుతో అయినా పిలవండి, అది విషయం కాదు. కానీ మీరు అర్థం చేసుకోవాలి, ఆత్మ యొక్క ఉనికి లేకుండా శరీరం కదలలేదు. అలాగే మొత్తం భౌతిక ప్రపంచం, ఈ ఖగోళ వాతావరణం అంతా కూడా కదులుతుంది, ఎందుకంటే పరమాత్మ యొక్క ఉనికి చేత. ఇప్పుడు భగవద్గీతలో మీరు చూడవచ్చు, జీవాత్మలమైనటువంటి మనం పరమాత్మ యొక్క అంశలం. అందుచేత మనకి భగవంతుడితో శాశ్వతమైనటువంటి సంబంధం అనేది ఉంది. మనకి గుణరీత్యా ఈ భగవంతునితో శాశ్వతమైనటువంటి సంబంధం ఉంది, గుణరీత్యా, అంతేగాని పరిమాణరీత్యా కాదు. మనం గుణరీత్యా భగవంతుడితో ఒక్కటే. ఎలాంటిదంటే సముద్రంలోని నీటి బిందువు సముద్రంలో ఉన్నటువంటి నీటితో గుణరీత్యా ఏకత్వాన్ని కలిగి ఉంటుంది.
సముద్రంలో ఉన్నటువంటి నీరు ఉప్పగా ఉంటాయి. మీరు రుచి చూసినట్లయితే ఈ నీటి బిందువు కూడా ఉప్పగానే ఉంటుంది. కనుక ఈ నీటి యొక్క రసాయన సమ్మేళనం అది బిందువు కావచ్చు, లేకపోతే జలాశయం కావచ్చు, రెండూ ఒక్కటే. కానీ సముద్రపు నీటి బిందువు ఎన్నటికీ కూడా ఈ సంపూర్ణమైనటువంటి నీటితో సమానం కాదు. అంటే ఈ సముద్రంలో ఉన్నటువంటి నీటితోటి. అది మన యొక్క పరిస్థితి. మనం గుణపరంగా భగవంతుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాం. ఎందుకంటే మనం గుణరీత్యా ఒక్కటే. రసాయనికంగా అనుకోవచ్చు, లేదా స్వాభావికంగా గుణరీత్యా. కానీ భగవంతుని శక్తి మన శక్తి వేరు. ఎలాగంటే సముద్రంలో ఉన్నటువంటి నీరు అది పెద్ద ఉత్పాతాన్ని సృష్టించవచ్చు. కానీ నీటి బిందువుకి ఆ విధంగా ఉత్పాతం సృష్టించడం అసాధ్యం. అలాగే భగవంతుడికి మనకు కూడా అదే తేడా. మనం చాలా సూక్ష్మమైనటువంటి రేణువులం, చాలా సూక్ష్మమైన రేణువులం. ఎలాగంటే సూర్యుడు మరియు సూర్యకిరణాల్లాగా. ఈ సూర్యుని వెలుగు, సూర్యకిరణాలు అవి కూడా ఏదో మెరిసేటువంటి పదార్థం యొక్క అణువుల సమ్మేళనమే, పదార్థమే. కనుక వెలిగేది కూడా పదార్థమే. కనుక ఆ సూర్యుని వెలుగు సూర్యుడి నుండి వేరు కాదు. కానీ అదే సమయంలో ఈ సూర్యుని వెలుగు సూర్యుడు కాదు. దీనినే ఏకకాలంలో ఏకత్వము మరియు విభిన్నత్వము అంటారు. ఈ తత్వం ఏదైతే ఉందో నేను చెప్పొచ్చేది ఇది శ్రీ చైతన్య మహాప్రభువు చేత ప్రతిపాదింపబడింది. అచింత్య భేద అంటారు. ఏకకాలంలో ఏకత్వం ఉంది, విభిన్నత్వం ఉంది. మరి ప్రస్తుతం మన యొక్క పరిస్థితిని దృఢంగా ఉంచడం కోసం అంటే తత్వపరంగా మనం అర్థం చేసుకుంటున్నాం, లేదా మనకు అర్థమైంది నేను ఈ శరీరం కాదు అని, నేను చైతన్యాన్ని, శుద్ధమైనటువంటి ఆత్మను అని. అది తత్వపరమైనటువంటి, అంటే తత్వపరం కాదు, ఆచరణాత్మకమే. ఇది అందరికీ అర్థమవుతుంది. ఇది తెలివైనటువంటి వ్యక్తి అయినా అర్థం చేసుకోగలడు, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను. మరి ఈ అవగాహనలో మనల్ని మనం స్థిరంగా ఉంచుకోవడం కోసం మనం పని చేయవలసి ఉంది. లేదంటే నేను ఏ విధంగా అయితే మీకు వివరిస్తున్నానో, ఒక చిన్న పిల్లవాడు, ఒక బాబు, అంటే ఎవరైతే ఆడుకోవడానికి చాలా ఆకర్షణ కలిగి ఉంటారో అతడిలాగా, అతడికి మీరు ఏదైనా ఇవ్వాలనుకున్నారనుకోండి, మీరు వాడు చేసేటువంటి అల్లరి పనులను ఆపాలనుకుంటే, మీరు వాడిని ఆపాలనుకుంటే, అప్పుడు మీరు వాడికి మరొక ఉన్నతమైనటువంటి పనిలో వాడిని నిమగ్నం చేయాలి. మీరు కేవలం ఆ పిల్లవాడి ఆటను ఆపి నువ్వు ఆడొద్దు అని బెదిరించడం ద్వారానో, లేదా ఏదో ఒక విధంగా కృత్రిమంగా కొంతకాలం పాటు మీరు వాడిని ఆపొచ్చు. కానీ ఎప్పుడైతే వాడికి అవకాశం దొరుకుతుందో మళ్ళీ వాడు ఆడుకోవడం మొదలు పెడతాడు. అందుచేత అతన్ని ఏదో ఒక మంచి పనులు నిమగ్నం చేయాలి. ఆ విధంగా వాడికి ఆకర్షణ కలిగి వాడు ఆ పనిలో నిమగ్నమై ఉంటాడు. అది మంచి పని ఉండాలి. ఆ విధంగా వాడు సమయాన్ని వృధా చేసుకోడు ఆడుకోవడం ద్వారా, లేకపోతే అల్లరి పనులు చేయకుండా ఉంటాడు. అలాగే చైతన్యం అనేది ఉత్సాహంగా ఉంటుంది. కనుక ఈ చైతన్యపు తలంలో ఉండడం కోసం, ఈ చైతన్యానికి మనం ఎటువంటి పనిని అప్పచెప్పకపోతే సహజంగానే చైతన్యం అనేది ఈ శరీరం ద్వారా పనిచేస్తూ ఉంటుంది. మనం ఏదో ఒక విధంగా పనిచేస్తూనే ఉండాలి. ప్రస్తుత సమయంలో నేను శరీరంలో ఉన్నాను, అందుచేత మనం ఈ చెడ్డ బేరాన్ని ఉపయోగించుకోవాలి. నాకు శరీరం అవసరంలా, కానీ ఏదో ఒక విధంగా నేను శరీరంలో చిక్కుకుపోయాను, ఈ భౌతిక శరీరంలో బంధింపబడ్డాను. నా యొక్క దుఃఖాలన్నీ కూడా ఈ శరీరం కారణం చేతనే. అందుచేత మానవ జీవితం యొక్క మొత్తం గమ్యం ఏమిటంటే ఈ భౌతిక శరీరం నుండి బయటపడి ఆధ్యాత్మిక జీవితంలో నెలకొని ఉండడం. మరి జీవితం యొక్క ఆ యొక్క లక్ష్యాన్ని సాధించడం కోసం మనం ఆధ్యాత్మిక జీవన వృత్తిని ప్రారంభించాలి. ఆధ్యాత్మిక జీవన వృత్తి, ఈ ఆధ్యాత్మిక జీవన వృత్తి గురించి భగవద్గీతలో చెప్పబడింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్ మాతే సంగోస్త్వ కర్మణి. కర్మ అంటే పని, కర్మ అంటే పనే. అంతేగాని ఎవరు కూడా నేను శరీరంలో ఉన్నాను కాబట్టి నేను పని చేయను అనుకోకూడదు. మీరు పనిని ఆపలేరు. మీరు పని చేయడం ఆపితే ఖాళీగా ఉన్నటువంటి బుర్ర దెయ్యాల కార్యాలయంలా మారుతుంది. అలా కాదు, మీరు పని చేయాల్సిందే. అందుచేత భగవంతుడు చెబుతున్నాడు,
ఈ ఆధ్యాత్మిక తలంలో పనిచేయడం యొక్క కిటుకు ఏమిటంటే, నీకు పని చేయడానికి హక్కు ఉంది. నీ యొక్క స్థితిని బట్టి నువ్వు పనిచేసేటువంటి హక్కు నీకుంది. కానీ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కానీ నువ్వు చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని భోగించడానికి నువ్వు కోరుకోకూడదు. అదే ఈ కిటుకు. మీరు చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని భోగించాలనేటువంటి కోరిక మీకు ఉండకూడదు. మరి నేను చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని భోగించాలనుకుంటే అప్పుడు ఏమవుతుంది అది? ఉదాహరణకు నేను ఒక వ్యాపారవేత్తను. నేను ఈ సంవత్సరంలో $10 మిలియన్ లాభాన్ని పొందాను. మరి దాని అర్థం ఏమిటి? నేను పోగు చేసిన ఇంత పెద్ద ధనాన్ని నేను ఆనందించకూడదని అంటారా? దాన్ని నేను విసిరివేయాలా? అవును, భగవద్గీత చెబుతుంది, మా ఫలేషు కదాచన. నువ్వు చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని నువ్వు స్వీకరించకూడదు. నేను ఆ విధంగా చేస్తే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కృష్ణుడు అంటాడు, మా కర్మ ఫల హేతుర్భూ. నీ యొక్క పనులకి నువ్వు కారణం కావద్దు. అప్పుడు నువ్వు నీ పనితో ఉన్నటువంటి సంపర్కం చేత నువ్వు బంధించబడతావు. నీ పని యొక్క కారణం నువ్వు కావద్దు. అప్పుడు నువ్వు చేసినటువంటి పని యొక్క ఫలితాల చేత బంధితుడు అవుతావు. నువ్వు కారణంగా ఉండొద్దు. అప్పుడు ఫలితం నిన్ను ముట్టుకోదు. మా కర్మ ఫల హేతుర్భూర్ మాతే సంగోస్త్వ కర్మణి. అప్పుడు మీరు అంటారు, అప్పుడైతే ఏమి చేయకుండా ఉండడం మేలు కదా? కాదు, అది కూడా అనుమతించబడట. నువ్వు పని చేయడం ఆపలేవు. అదే సమయంలో నువ్వు చేసిన పని యొక్క ఫలితాలను నువ్వు స్వీకరించలేవు. మరి మీరు అనుకున్నారనుకోండి, ఓ నేను ఏమి చేయబోవడం లేదు అని. ఎందుకంటే భారతదేశంలో నాకున్న ఒక వ్యాపార మిత్రుడు, అతడు నా పుస్తకాలను అమ్ముతూ ఉన్నాడు. అతడు చెబుతున్నాడు, మేము ఈ సంవత్సరం పెద్ద వ్యాపారం ఏమీ చేయబోవడంలా. ఎందుకంటే మేము వ్యాపారం చేస్తే లాభం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంతా కూడా ప్రభుత్వం చేత ఆదాయపు పన్నుగా తీసుకోబడుతుంది. కనుక మేము ఎక్కువ వ్యాపారం పొందడం కోసం పనిచేయడం ఆపేస్తున్నాం. ఇది పరిస్థితి. ఎందుకంటే మన మనసు ఎప్పుడూ కూడా ఆసక్తిని కలిగి ఉంటుంది. నేను చేసినటువంటి పనుల యొక్క ఫలితాన్ని నేను భోగించలేకపోతే అప్పుడు నేను దిగజారిపోయినట్లే అనుకుంటుంది. మీకు తెలిసే ఉంటుంది, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, యజమానిత్వం అనేది ఇసుకని బంగారంగా మారుస్తుంది అని. తనంతట తానుగా పనిచేసేటువంటి వ్యక్తి అతడు ఇసుకను బంగారంగా మార్చగలడు. కానీ ఇతరుల కోసం పనిచేసేటువంటి వ్యక్తి అతడికి అది సాధ్యం కాదు. అతడు నెమ్మదిగా ఉంటాడు. ఎంచేతనంటే నేను ఎందుకు అంత కష్టపడి పని చేయాలి? అది వేరే వాడి చేత భోగించబడుతుంది కదా. ఎలాంటిదంటే, మా యొక్క వ్యాపార స్నేహితుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, మేము ఎందుకు అంత కష్టపడి పనిచేసి అంత ఎక్కువ లాభాన్ని పొందాలి? మొత్తం అంతా కూడా ప్రభుత్వం తీసుకువెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ కృష్ణుడు చెబుతున్నాడు, నువ్వు నీ పని చేయడాన్ని ఆపలేవు. నువ్వు చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని కూడా నువ్వు భోగించలేవు. అంటే నువ్వు చేసిన పని యొక్క ప్రతిఫలాన్ని. అదే ఆధ్యాత్మిక తలంలో పనిచేయడం అంటే. ఇప్పుడు మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మొదటి విషయం ఏమిటంటే, ఆయన చెబుతున్నాడు, కర్మణ్యేవాధికారస్తే. ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క స్థితిని బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి పని అనేది ఉంది. అదే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ. ఇప్పుడు భగవద్గీత ప్రకారం, అంటే భగవద్గీత ప్రకారం కాదు, వైదిక జీవన అవగాహన ప్రకారం మానవ సమాజం అనేది వాళ్ళు చేసేటువంటి పని యొక్క నాణ్యతను బట్టి 4 విభజనలుగా చేయబడింది. భగవద్గీతలో కూడా మీరు చూడవచ్చు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఈ వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో చాతుర్వర్ణ్యం, మీరు దాని గురించి విని ఉంటారు, భారతీయ కుల వ్యవస్థ గురించి. ఈ కుల వ్యవస్థ అనేది సహజమైనది. అయితే భారతదేశంలో అది వంశపారంపర్యంగా మారిపోయింది. కానీ ఈ కుల వ్యవస్థ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది, జంతు సమాజంలో కూడా ఉంది. ఈ వర్ణ వ్యవస్థ అనేది గుణము మరియు పని ఆధారితంగా చేయబడింది. గుణము మరియు పని. మరి ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉందో గుణం
మరియు పని ద్వారా విభజింపబడిందని చెప్పాం. గుణము అంటే ఏమిటి? ప్రకృతి యొక్క త్రిగుణాలు. ఈ భౌతిక ప్రపంచం 3 రకాల గుణాల ద్వారా నడుస్తూ ఉంటుంది. సత్వగుణం, రజోగుణం మరియు తమోగుణం. ఎవరైతే సత్వగుణంలో నెలకొని ఉంటారో వాళ్ళనే బ్రాహ్మణులు అంటారు. వాళ్ళ యొక్క లక్షణాలు భగవద్గీతలో చెప్పబడ్డాయి. నేను ఆ వ్యవస్థ గురించి మీకు వివరిస్తాను. ఇప్పుడు ఎవరైతే ఈ సత్వగుణంలో నెలకొని ఉన్నారో వాళ్ళనే బ్రాహ్మణులు అంటారు. ఈ సత్వగుణం అనేది ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది కనుక ఎవరైతే ఆ గుణంలో నెలకొని ఉంటారో అతడే బ్రాహ్మణుడు. ఎవరైతే రజోగుణంలో ఉంటారో వాళ్ళను క్షత్రియులు అంటారు. ఎవరైతే ఈ రజోగుణం తమోగుణం కలిసినటువంటి గుణాన్ని కలిగి ఉంటారో వాళ్ళనే వైశ్యులు అంటారు లేదా వ్యాపార వర్గస్తులు. ఎవరైతే తమోగుణంలో ఉంటారో వాళ్ళనే శూద్రులు అంటారు లేదా కార్మిక వర్గం అంటారు. ఈ విధంగా వివిధ తరగతులు, వివిధ కులాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. మీరు దాన్ని కార్మికుల యొక్క కుల విభజన అని పిలవచ్చు లేదా సమాజం యొక్క విభజన అని అనవచ్చు. కనుక ఈ 4 విభజనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఈ తెలివైనటువంటి వర్గం, పాలక వర్గం, ఉత్పత్తి వర్గం, కార్మిక వర్గం. కనుక తెలివైన వర్గస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రత్యేక పని విభాగం ఉంది. ఈ పాలక వర్గం వాళ్లకు ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంది. అదేవిధంగా ఈ వ్యాపారస్తుల వర్గం ఏదైతే ఉందో వాళ్లకు ఒక ప్రత్యేక రకమైనటువంటి కార్యకలాపం అనేది ఉంది. ఇక ఈ కార్మిక వర్గం వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి కార్యకలాపం అనేది ఉంది, అంటే ఇతరులను సేవించడం అంతే. ఎందుకంటే వాళ్ళు ఏది కూడా స్వతంత్రంగా చేయలేరు. అందుచేత వాళ్ళు ఈ ఉన్నత శ్రేణి వాళ్లకు సేవ చేయాలి. ఈ పాలక వర్గానికి, వ్యాపార వర్గానికి లేదా ఈ వివేక వర్గానికి ఆ విధంగా తమ యొక్క జీవన భృతి కోసం కొంత జీతాన్ని స్వీకరిస్తారు. కనుక ఈ విభజనలు ఏవైతే ఉన్నాయో భగవంతుడు చెబుతున్నాడు, శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు, నీ యొక్క గుణాన్ని బట్టి నువ్వు నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అది వంశపారంపర్యం అవ్వచ్చు లేదా నీ స్వంత ఎన్నిక అవ్వచ్చు. నువ్వు నీ యొక్క స్వంత కర్తవ్యాన్ని కలిగి ఉండొచ్చు. కానీ ఎవరు కూడా ఖాళీగా కూర్చునేటువంటి ప్రశ్నే లేదు. మీరు తెలివైన వర్గానికి చెందిన వాళ్ళైతే అప్పుడు మీరు తెలివైనటువంటి గుణానికి చెందిన పనిని ఎన్నుకోవాలి. ఎలాగంటే మీరు ఒక సైంటిస్ట్ అవ్వాలి లేదా మీరు ఒక రాజకీయవేత్త అవ్వాలి. అంటే రాజకీయవేత్త కాదనుకోండి, తత్వవేత్త అవ్వాలి. మీరు ఒక ధార్మికవేత్త అయి ఉండాలి. లేదా తెలివైనటువంటి పనులు ఎన్నో ఉన్నాయి, వాటిని చేపట్టాలి. మీరు నిజంగా వివేకవంతులైనట్లయితే మీరు ఆ విధంగా మీరు పనిలో నిమగ్నం అవ్వాలి. మీరు తెలివైన వర్గానికి చెందిన వాళ్ళైతే, మీరు పాలక వర్గానికి చెందిన వాళ్ళైతే అప్పుడు మీరు రాజకీయాలు, ఎన్నికలు వాటిని స్వీకరించి మేయర్గానో రాష్ట్రపతిగానో అటువంటి వాటిని చేపట్టాలి. ఆ విధంగా పనిచేయాలి. ఒకవేళ మీరు వ్యాపార వర్గానికి చెందిన వాళ్ళైతే అప్పుడు మీరు వ్యాపారం చేయాలి, వ్యవసాయం చేయాలి, ధాన్యాన్ని ఉత్పత్తి చేయాలి, వాటిని వితరణ చేయాలి. అది మీ యొక్క పని. మీరు భగవద్గీతలో చూడొచ్చు ఈ యొక్క వ్యాపార వర్గం గురించి. వ్యాపార వర్గం వాళ్ళంటే ఎవరు? కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్యకర్మ స్వభావజం. వైశ్య అంటే ఈ వ్యాపార వర్గం. వాళ్ళు జంతువులకు రక్షణనివ్వడం కోసం ఉన్నారు. ఆహార ఉత్పత్తి చేయాలి, వాటిని వితరణ చేసి వాటితో వ్యాపారం చేయాలి, అంతే. ఎందుకంటే పూర్వం ఈ పరిశ్రమలు అనేవి లేవు. జనులందరూ కూడా సాధారణంగా వ్యవసాయ పనిపై ఆధారపడి ఉండేవారు. అందుచేత ఈ వ్యాపార వర్గం ఏదైతే ఉందో వాళ్ళు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసి వాటిని వితరణ చేసేవారు. ఆవులను రక్షించడం కోసం వాళ్ళదే బాధ్యత. ఏ విధంగా అయితే రాజు ప్రజల యొక్క జీవితాలను రక్షించే బాధ్యత కలిగి ఉంటాడో అలాగే వైశ్యులు, ఈ వ్యాపార వర్గస్తులు, వాళ్ళు ఆవు యొక్క జీవితాన్ని కాపాడే బాధ్యత కలిగి ఉన్నారు. ఎందుకని ప్రత్యేకంగా ఆవు సంరక్షించబడాలి? ఎందుకంటే ఈ ఆవు యొక్క పాలు మానవ సమాజానికి అత్యంత అవసరమైనటువంటి ఆహారం. అందుచేత ఈ గోరక్షణ అనేటువంటిది మానవ సమాజం యొక్క కర్తవ్యం. అది వైదిక గ్రంథాల యొక్క అవగాహన. ఇప్పుడు భగవంతుడు అంటున్నాడు, కర్మణ్యేవాధికారస్తే. నీ యొక్క గుణాన్ని బట్టి, నీ యొక్క పరిస్థితిని బట్టి నువ్వు పని చేయాలి. పని చేయడం నువ్వు ఆపలేవు, కానీ నువ్వు ఫలితాన్ని భోగించకూడదు.
మరొక విధంగా ఇది ఆధ్యాత్మిక సామ్యవాదం యొక్క అవగాహన. ఆధ్యాత్మిక సామ్యవాదం. ఇప్పుడు సామ్యవాద దేశంలో రాజ్యమే కేంద్ర బిందువు. ఎవరు కూడా వ్యక్తిగత యజమానులు ఉండరు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాజ్యంలో సభ్యులు. అతడు ఏది సంపాదించినా అది ప్రభుత్వానికి వెళుతుంది. నాకు తెలిసినంత వరకు ఇదే కదా సామ్యవాద ఆలోచన. మరి నేను చేసినటువంటి కష్టం, నేను చేసినటువంటి పని యొక్క ఫలితానికి నేను అర్హుణ్ణి కానట్లయితే మరి ఇది ఎవరికి వెళుతుంది? ఎవరు దాన్ని ఆనందిస్తారు? అదే ఆధ్యాత్మిక జీవనం యొక్క అవగాహన. అంటే మీరు సంపాదించింది, మీరు ఏదైతే పోగు చేశారో అవి కేంద్ర బిందువుకి మీరు పంచిపెట్టాలి. అది కేంద్ర బిందువు ద్వారా జరగాలి. మరి ఆ కేంద్ర బిందువే భగవంతుడు. ఆ కేంద్ర బిందువుగా ఏవో పరిమితమైనటువంటి విషయాలను చేసే కంటే మీరు కేంద్ర బిందువుగా భగవంతుని చేసినట్లయితే, భగవంతుడి పక్షాన మీరు పనిచేసినట్లయితే, మీరు చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని భగవంతుడు భోగించాలని అనుకున్నట్లయితే అప్పుడు మీ ఆధ్యాత్మిక జీవితం అనేది స్థిరంగా ఉన్నట్లు. అప్పుడు మీ ఆధ్యాత్మిక జీవితం పరిపూర్ణం అవుతుంది. మిమ్మల్ని ఉత్పత్తి చేయొద్దని చెప్పట్లా, కానీ చేసినటువంటి ఉత్పత్తి లేదా ఫలితం అంతా కూడా, మీ పని యొక్క ఫలితం అది వేరే ఎవరికో వెళ్ళాలి. మరి ఆ వేరే ఎవరు? ఒకవేళ మీరు భోగించకపోతే ఎవరు భోగించబోతున్నారు? దాని అర్థం అది భగవంతుడనేటువంటి కేంద్ర బిందువు ద్వారా ప్రతి ఒక్కరూ దాన్ని భోగించాలి అని. ఇది ఎలాగంటే ప్రభుత్వం మీ నుండి పన్నులు తీసుకుంటుంది. ఆ పన్నులు పంచిపెట్టబడతాయి. ప్రభుత్వం ద్వారా ఆ పన్నులు వితరణ చేయబడతాయి. కనుక మీరు ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తారు. అది ప్రభుత్వం చేత అంతటా కూడా వితరణ చేయబడుతుంది. అలాగే మీరు చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని భగవంతుడికి ఇచ్చినట్లయితే మీ పని యొక్క ఫలితం అందరికీ కూడా పంచిపెట్టబడుతుంది. అంటే కేంద్ర బిందువు. అదే ఆధ్యాత్మిక రాజ్యం అంటే. మరి దాన్ని ఏ విధంగా చేయాలి? మీరు అనవచ్చు, భగవంతుడు ఎక్కడున్నాడు భగవంతుడు? ఎవరికి ఇవ్వాలి నేను చేసిన పని యొక్క ఫలితాన్ని అని. అది భక్తియుత సేవ ద్వారా సమాధానం చెప్పబడుతుంది. భక్తియుత సేవ. మీ యొక్క ధనాన్ని మీరు భగవత్ సేవ కోసం వినియోగించినట్లయితే దాని అర్థం మీరు భగవంతుడికి నివేదన చేస్తున్నట్లు, భగవంతుని సేవ కోసం. మరి ఏమిటా సేవ? ఏమిటి భగవంతుని యొక్క సేవ? భగవంతుని యొక్క సేవ భగవద్గీతను పరిగణించినంత వరకు భగవంతుడు చెబుతున్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ఈ ధార్మిక విధానంలో తప్పు జరుగుతుందో ఆ సమయంలో నేను అవతరించి ఈ భూమిపైకి వస్తాను. కనుక ఇది వాస్తవం. ఈ మొత్తం భౌతిక ప్రకృతి అంతా కూడా భగవంతుని యొక్క నాయకత్వంలో పనిచేస్తూ ఉంది, ఆయన యొక్క పర్యవేక్షణలో. ఎప్పుడెప్పుడైతే ఇక్కడ ఏదో ఒక హాని జరుగుతుందో దాన్ని సరిదిద్దడం కోసం కొన్నిసార్లు శిక్ష అనేది ఇవ్వబడుతుంది. కొన్నిసార్లు భగవంతుడు స్వయంగా వస్తాడు, లేదా కొన్నిసార్లు తన యొక్క ప్రతినిధిని పంపుతాడు, కొన్నిసార్లు కొన్ని జ్ఞాన గ్రంథాలను వదిలి వెళతాడు. ఈ విధంగా భగవంతుని తరపున ప్రక్రియ అంతా కూడా మనల్ని ఎల్లప్పుడూ కూడా సరైన మార్గంలో ఉంచడం కోసం. అదే విధానం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఎలాగంటే మీ క్రైస్తవ మతంలాగా యేసుక్రీస్తు తనను తాను భగవంతుడి నుంచి వస్తున్నట్లుగా, భగవంతుని యొక్క పుత్రునిగా అందరినీ కూడా భగవద్ధామానికి సొంత ఇంటికి తీసుకువెళ్ళడం కోసం వచ్చినట్టుగా ప్రకటించుకున్నాడు. అదే ఉద్యమం. ప్రతి ఒక్క సంస్కర్త కూడా, లేదా ప్రతి ఒక్క ధార్మిక నాయకుడు కూడా, లేదా భగవంతుడే స్వయంగా కూడా భూమి మీదకి ఎందుకు వస్తారంటే ఈ బద్ధజీవులను భగవద్ధామానికి తిరిగి స్వంత ఇంటికి తీసుకువెళ్ళడం కోసం వస్తారు. అదే అవతరించడం యొక్క అసలైనటువంటి ఆలోచన. ప్రస్తుత సమయంలో కాదు, ఎల్లప్పుడూ కూడా జనులు ఈ భౌతిక సంపర్కం చేత భగవంతుడితో తమకున్నటువంటి సంబంధాన్ని మర్చిపోతూ ఉంటారు, తమ యొక్క సహజమైనటువంటి స్థితిని. ఇప్పుడు ఏదైతే మనం సంపాదిస్తున్నామో మొత్తం కాకపోయినా కనీసం మన సంపాదనలో కొంత భాగమైనా మనం భగవత్ సేవలో వినియోగించినట్లయితే
అప్పుడు అది మనం చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని భగవత్ సేవలో వినియోగించినట్లు అవుతుంది. మరొక విషయం, మనం మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని సాధన చేయాలనుకుంటే అప్పుడు కొన్ని సూత్రాలు అనేవి ఉన్నాయి. కొన్ని సూత్రాలు అంటే మనం అవసరమైన దానికి మించి స్వీకరించకూడదు. మనకు అవసరమైన దానికి మించి మనం స్వీకరించకూడదు. మనం దాన్ని కూడా విస్మరించకూడదు. మనకి ఎంతైతే అవసరమో అది మనకి అవసరమే. కానీ అదే సమయంలో మనం అవసరమైన దానికంటే ఎక్కువగా మనం పోగు చేసుకోకూడదు. 6 సూత్రాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవితానికి 6 సూత్రాలు. కొన్ని అనుకూలంగా ఉండేవి, కొన్ని ప్రతికూలంగా ఉండేవి. 6 సూత్రాలు ఉన్నాయి. ఏవైతే మీరు అనుసరించినట్లయితే 6 సూత్రాలను, అప్పుడు మీ ఆధ్యాత్మిక జీవితం అనేది క్రమంగా పురోగమిస్తుంది. మరి మరొక విధమైన 6 సూత్రాలను మనం అనుసరించినట్లయితే మన ఆధ్యాత్మిక జీవితం పతనం చెందుతుంది. కనుక 2 విధాలుగాను 6 సూత్రాలు ఉన్నాయి. నేను మొట్టమొదట ఈ 6 సూత్రాలను మీ ముందు ఉంచుతాను. అనుకూలమైనటువంటి 6 సూత్రాలు ఏమిటంటే, ఉత్సాహాన్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ సతోవృత్తే షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. ఉత్సాహాత్. ఉత్సాహాత్ అంటే మీరు చాలా ఉత్సాహంగా ఉండాలి. ఏమనంటే, ఈ జీవితంలో, ఈ మానవ రూపంలో ఉన్న జీవితంలో నేను నా యొక్క ఆధ్యాత్మిక చైతన్యాన్ని లేదా భగవత్ చైతన్యాన్ని పూర్తి చేసుకుంటాను. ఆ విధంగా తర్వాతి జన్మలో మళ్ళీ నాకు ఈ భౌతిక శరీరం స్వీకరించాల్సిన అవసరం ఉండదు. దానినే ఉత్సాహాత్ అంటారు. ఉత్సాహాత్ అంటే చాలా ఉత్సాహంగా ఉండాలి. ఏ విధంగా అయితే ఒక వ్యక్తి ఉత్సాహాన్ని కలిగి ఉంటాడో, ఎలాగంటే ఈ జీవితంలో నేను $10 మిలియన్ బ్యాంకులో పోగు చేయాలి అని, ఆ విధంగా. మరి దానికోసం అతడు చాలా ఉత్సాహంతో, గొప్ప ఉత్సాహంతో పనిచేయాలి. మనకు కూడా అటువంటి ఉత్సాహమే ఉండాలి. ఏమనంటే, ఈ జీవితంలో, ఇదే జీవితంలో, ఈ మానవ జీవితంలో నేను ఆధ్యాత్మిక జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి. ఆ విధంగా ఈ శరీరం వదిలిన తర్వాత మళ్ళీ నేను ఈ భౌతిక ప్రపంచానికి రావాల్సిన అవసరం ఉండకూడదు. దీనినే ఉత్సాహ అంటారు. ఉత్సాహ ధైర్యాత్. ధైర్య అంటే సహనం, సహనం కలిగి ఉండడం. ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడంలో ఎన్నో అడ్డంకులు ఎదురు కావచ్చు, కానీ మనం సహనంతో ముందుకు వెళ్ళాలి. మనం ఆగిపోకూడదు. ఉత్సాహ ధైర్యాత్ నిశ్చయాత్. విశ్వాసంతో. ఏ విశ్వాసంతో? నేను అనుసరిస్తున్నాను కాబట్టి. ఎందుకంటే భగవద్గీత అనేది ప్రామాణిక గ్రంథం. ఒకవేళ భగవద్గీత కానట్లయితే బైబుల్ తీసుకోండి లేదా ఖురాన్ తీసుకోండి, మీకు ఏది నచ్చితే అది. ఇప్పుడు కొన్ని సూత్రాలు అనేవి ఉన్నాయి ఈ యొక్క ఆధ్యాత్మిక జీవనాన్ని గడపడం కోసం. కనుక మనకి విశ్వాసం ఉండాలి. ఏమనంటే, నేను ఒక ప్రామాణికమైనటువంటి విధానాన్ని అనుసరిస్తున్నాను కాబట్టి నా ఆధ్యాత్మిక జీవితం నిజంగా పరిపూర్ణత సాధిస్తుంది అని మనకు ఆ విశ్వాసం ఉండాలి. అది వాస్తవం కూడా. ఉత్సాహాత్. మొట్టమొదట ఉత్సాహం, 2 సహనం, 3వది విశ్వాసంతో. నిశ్చయాత్ ధైర్యాత్. ఉత్సాహాత్ ధైర్యాత్ నిశ్చయాత్ తత్తత్కర్మ ప్రవర్తనాత్. కేవలం ఉత్సాహం ఒకటే సరిపోదు. ఏవైతే చెప్పబడినటువంటి సూత్రాలు ఉన్నాయో వాటిని మనం అనుసరించాలి, వాటిని మన జీవితానికి అన్వయించాలి. ఉత్సాహాత్ ధైర్యాత్ నిశ్చయాత్ తత్తత్కర్మ ప్రవర్తనాత్ సతో వృత్తే. అంతేకాకుండా మన యొక్క వృత్తి అది చాలా పరిశుద్ధంగా ఉండాలి, చాలా పరిశుద్ధంగా ఉండాలి. అశుద్ధమైనటువంటి వృత్తులు ఆధ్యాత్మిక పురోగతికి దారితీయవు. మీరు భగవద్గీతలో చూడొచ్చు, భగవంతుడు వివరిస్తాడు, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్. పవిత్రం అంటే అత్యంత శుద్ధమైనది. భగవంతుడు అత్యంత పవిత్రమైనవాడు. కనుక మనం పవిత్రులం కానట్లయితే మనం భగవంతుణ్ణి ఆశ్రయించలేం. అందుచేతనే ఇక్కడ చెప్పబడింది సతో వృత్తేహే. మన వృత్తి ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా ఉండాలి, పుణ్యప్రదమై ఉండాలి. సతో వృత్తేహే మరియు సాధు సంఘ. ఆఖరి పదం చాలా చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు చేయగలమంటే అటువంటి వ్యక్తులతో మనకి సాంగత్యం ఉన్నప్పుడు, అవి సాధన చేసేటువంటి వ్యక్తులతో. ఎవరైతే ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధించేటువంటి మార్గంలో ఉన్నారో వాళ్ళతో మనం సాంగత్యం చేయాలి, అటువంటి సాంగత్యాన్ని స్వీకరించాలి. మనం అటువంటి సంఘంతో సాంగత్యం చేసి ఆ విధంగా మన సాధన కొనసాగించాలి. ఇది ఎలాంటిదంటే, ప్రస్తుతం మనం తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం.
దీనినే సత్సంగ అంటారు. మనమేం రాజకీయాలు చర్చించడంలా, ఏదో ఇంద్రియభోగం కోసం వేరే విషయాలు చర్చించడంలా, మనం భగవద్గీత నుండి చర్చిస్తున్నాం. ఆత్మ యొక్క స్వభావం గురించి, భగవంతుడంటే ఏమిటో, భగవంతుడికి మనకున్న సంబంధం ఏమిటో, వీటి గురించి. దీనినే సతోవృత్తి అంటారు, సత్సంగ. సత్సంగ అంటే మంచి వ్యక్తులతో, ఎవరైతే 100% కాకపోయినా ఎంతో కొంత ఆధ్యాత్మిక సాక్షాత్కారం కోసం తమ యొక్క జీవితాన్ని వినియోగిస్తున్నారో వాళ్ళు. కనుక ఆధ్యాత్మిక జీవితంలో పురోగమించడం కోసం ఈ 6 విషయాలు అవసరం. అలాగే ఆధ్యాత్మిక జీవితం నుండి మనం పతనం చెందేలా చేసే మరొక 6 విషయాలున్నాయి. ఏమిటవి? అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యంచ షడ్భిర్భక్తిర్ ప్రణశ్యతి. ప్రణశ్యతి అంటే అది నష్టపోతుంది. ఈ రెండవ 6 సూత్రాల వలన ఆధ్యాత్మిక మార్గం నష్టపోతుంది. ఏమిటవి? చూడండి. అత్యాహార. అత్యాహార అంటే అవసరమైనటువంటి దానికంటే ఎక్కువగా తినడం, లేదా మీకు అవసరమైనటువంటి దానికంటే ఎక్కువగా పోగు చేసుకోవడం. ఆహార అంటే తినడం, కానీ ఆహార అంటే పోగు చేసుకోవడం కూడా. అయితే ఏ గృహస్థుడైనా అత్యవసర పరిస్థితుల కోసం బ్యాంకులో కొంత ధనం అనేది నిలువ ఉండాలనుకోండి, అది గృహస్థులకు అనుమతించబడింది. కానీ మన కోసం, ఎందుకంటే మేము సన్యాసులం కాబట్టి మాకు ఎటువంటి ధనాన్ని పోగు చేయాల్సిన అవసరం లేదు. మీరు చూడండి, అదే భారతీయ తత్వం యొక్క విధానం. కానీ ఎవరైతే గృహస్థులైన వాళ్ళు ఉన్నారో, కుటుంబం కలిగి ఉన్నారో, వాళ్ళు అత్యవసర పరిస్థితుల కోసం కొంత ధనం పోగు చేసుకుని ఉండాలి. లేదంటే ఈ వైరాగ్య జీవన విధానంలో ఉన్నవాళ్ళు, ఎవరైతే బ్రహ్మచారులు ఉన్నారో, వాళ్ళు ప్రత్యేకంగా డబ్బును కలిగి ఉండడం అంటే తమ యొక్క పోషణ కోసం, లేదా వాళ్ళు బ్యాంకులో డబ్బు పోగు చేసుకోవడం అనేది అనుమతించబడాలి. అత్యాహార. అలాగే ఆహార అంటే తినడం. మన శరీరాన్ని సక్రమంగా పోషించుకోవడానికి అవసరమైనటువంటి వాటిని మనం తినాలి. ఇప్పుడు ఉదాహరణకి మనుషుల కోసం చూద్దాం. మనిషికి తినడం కోసం ధాన్యం, కూరగాయలు, పండ్లు, పాలు, ఇలా ఎన్నో వస్తువులు భగవంతుడి చేత ఇవ్వబడ్డాయి మనిషి తినడం కోసం. కనుక మనం ఈ వస్తువులతో మనం సంతృప్తి పడాలి, ఎందుకంటే ఇవి మనిషి కోసం ఉన్నాయి. మనం కేవలం మన యొక్క నాలుక యొక్క సంతృప్తి కోసం ఏది పడితే అది తినకూడదు. దానిని అత్యాహార అంటారు. అత్యాహార. ఆ తర్వాత ప్రయాస. ప్రయాస అంటే ఒక వస్తువుని సాధించడం కోసం తీవ్రంగా కష్టపడడం. మనం ఏ విధంగా జీవితాన్ని నిర్వహించాలంటే మన జీవిత అవసరాలు అంత ఎక్కువగా కష్టపడకుండా మనం సాధించగలగాలి. సులభంగా ఉండాలి. అంతేగాని మన జీవిత లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో మన జీవన వృత్తి అడ్డంకిగా మారకూడదు. అప్పుడు మన ఆధ్యాత్మిక పురోగతి ఆగిపోతుంది. ఈ ఆధునిక సమాజం ఏదైతే ఉందో, ఇది వాస్తవానికి మొత్తం మానవ సమాజపు కార్యకలాపాలన్నీ కూడా ఆధ్యాత్మిక సంస్కృతిని అడ్డగించేవిగానే ఉన్నాయి. అందుచేతనే వీళ్ళకి ఆధ్యాత్మిక పురోగతి కోసం సమయం లేదు. మీరు చూడండి. కానీ వైదిక నాగరికత యొక్క అవగాహన ఏమిటంటే, ప్రజలు ఈ వ్యవసాయ ఉత్పత్తులతో సంతృప్తి చెందాలి. వాళ్ళు వర్షాకాలం 3 నెలలే పనిచేసేవారు. ఆ విధంగా ఆహార ఉత్పత్తి, ఆ విధంగా కొంత వ్యవసాయ ఉత్పత్తి వస్తుంది. దానినే వాళ్ళు సంవత్సరం అంతా కూడా తింటారు. కనుక వాళ్లకు 9 నెలలు ఆధ్యాత్మిక సంస్కృతిలో పురోగమించడానికి సమయం దొరుకుతుంది. కేవలం 3 నెలలు మాత్రమే ఆహారాన్ని పోగు చేసుకోవడం కోసం వాళ్ళు పనిచేసేవారు. మీరు చూడండి. కనుక అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్ప. ప్రజల్ప అంటే అర్థం లేని మాటలు మాట్లాడడం. మనం అందరం కూడా సమావేశమై పనికి రాకుండా ఏదో మాట్లాడుతూ ఉంటాం. ఈ జీవితానికి కానీ తర్వాత జీవితానికి కానీ పనికిరావు మనం మాట్లాడే మాటలు. ఆ విధంగా మనం మాట్లాడకూడదు. మనం ఏదైనా భౌతికంగా సంపాదించగలిగితే మనం ఏదో మాట్లాడవచ్చు, లేదా మీరు ఆధ్యాత్మికంగా లాభం పొందగలిగితే మనం మాట్లాడవచ్చు. కానీ ఎటువంటి లాభం లేకుండా సమయాన్ని వృధా చేస్తున్నాం అనుకోండి, ఆ విధంగా మనం చేయకూడదు. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ. నియమాగ్రహ అంటే కేవలం ఈ క్రతువులకి అంటిపెట్టుకుని ఉండడం. ఇది ఎలాంటిదంటే, ప్రతి మతంలోనూ కొన్ని క్రతువులు అనేవి ఉంటాయి. మా యొక్క హిందూ మతంలో ప్రజలందరూ కూడా
కొన్ని రకాల క్రతువులను నిర్వహించాల్సిందిగా ఉపదేశింపబడింది. ప్రతి మతంలో అదే విధానం ఉంటుంది. వాళ్ళు మందిరానికి వెళతారు, లేదా చర్చికి వెళతారు. మహమ్మదీయులైతే మసీదుకి వెళతారు. అదేవిధంగా వాళ్ళకేదో వివిధ రకాలు ఉంటాయి విధానాలు. కానీ ఒక వ్యక్తి కేవలం ఈ విధానాలకు అంటిపెట్టుకుని ఉన్నాడు అనుకోండి, కానీ నేను ఈ జీవితంలో ఎంతగా పురోగమిస్తున్నాను అనే దాన్ని చూడడం లేదనుకోండి, అది సమయం వృధా అవుతుంది. దానినే నియమాగ్రహ అంటారు. కేవలం నియమ నిబంధనలను పాటిస్తూ ఉండడం అంతే. నియమాగ్రహం అంటే నియమ నిబంధనలను విస్మరించడం అనే అర్థం కూడా వస్తుంది. నియమ నిబంధనలను మీరు విస్మరించకూడదు. అదే సమయంలో కేవలం నియమ నిబంధనలకు అంటిపెట్టుకునే ఉండకూడదు. అందుచేత అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ లౌల్యం. లౌల్యం అంటే లోభత్వాన్ని కలిగి ఉండడం, లోభత్వాన్ని. మీరు లోభిగా ఉండకూడదు. నాకు చాలా కావాలి, నాకు చాలా కావాలి, నాకు చాలా కావాలి, లేదు, అలా వద్దు. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ లౌల్యం చ మరియు జనసంగశ్చ. జనసంగశ్చ అంటే ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం సాంగత్యం చేయకూడదు. కనుక 6 విషయాలున్నాయి. అవి మన ఆధ్యాత్మిక జీవితాన్ని అందులో పురోగమించడాన్ని నాశనం చేస్తాయి. ఇక ఇతర 6 విషయాలు ఏవైతే నేను ముందు మీకు చెప్పానో, నేను వివరించినవి, అవి మనం ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా మనం చేసేటువంటి పని ఆగకూడదు. మన యొక్క స్థితిని బట్టి, మన యొక్క గుణాన్ని బట్టి పని అనేది చేయాల్సిందే. కానీ ఈ ప్రతిఫలం ఏదైతే ఉందో దానిని మనం స్వీకరించకూడదు. మన ప్రతిఫలాన్ని స్వీకరించినట్లయితే అప్పుడు ఆ ప్రతిచర్యకు మనమే బాధ్యత వహించాలి, ఆ పని యొక్క ఫలితానికి. ఇప్పుడు ఈ ప్రశ్న శ్రీకృష్ణ భగవానుడి చేత చర్చకు వచ్చింది. ఎందుకంటే అర్జునుడు ఒక క్షత్రియుడు, అతడు పాలక వర్గానికి చెందినవాడు. మరి ఈ భగవద్గీత యుద్ధరంగంలో వివరించబడింది. అర్జునుడు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి సంకోచిస్తున్నాడు. నేను యుద్ధం చేయను ఎందుకంటే నా కుటుంబ సభ్యులు మరియు ఆధ్యాత్మిక గురువుని, నా యొక్క తాతని, వీళ్ళందరినీ చంపడం ద్వారా నేను పాపాన్ని పొందుతాను అని అంటున్నాడు. ఇది అతడి యొక్క నిర్ధారణ. కానీ ఇప్పుడు కృష్ణుడు చెబుతున్నాడు, నువ్వు ఆ విధంగా ఆలోచిస్తే నేను చెప్పొచ్చేది ఏమిటంటే, నువ్వు ఫలితాన్ని భోగించిన వాడు అవుతావు. అప్పుడు నువ్వు ఆధ్యాత్మిక తలంలో వర్తించిన వాడివి కూడా కావు. కనుక నువ్వు ఆ విధంగా చేయవద్దు. ఎందుకంటే ఈ యుద్ధం అనేది ఒక బాధ్యత. నువ్వు ఈ యుద్ధంలో పోరాడాలని నేను ఆశిస్తున్నాను. ఇది ఉన్నతమైన అధికారం నుంచి వస్తున్నటువంటి ఆజ్ఞ. కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడిగా అంగీకరించబడ్డాడు. అందుచేత నువ్వు యుద్ధం చేయాల్సిందే. కనుక భగవంతుడి కోసం యుద్ధం చేయడం అనేది అది మిమ్మల్ని ప్రభావితం చేయదు. ఇది ఎలాంటిదంటే ఒక ఉదాహరణ చూద్దాం. దేశం కోసం పోరాడి శత్రువులను చంపడం అనేది ఏదైతుందో అది మంచి పనిగా పరిగణించబడుతుంది. కానీ వ్యక్తిగత కారణం కోసం యుద్ధం చేయడం లేదా మరొక వ్యక్తిని చంపడం అనేది ఏదైతుందో వ్యక్తిగత ప్రయోజనం కోసం, అప్పుడు అటువంటి వ్యక్తి దేశ చట్టాల చేత ఉరితీయబడతాడు. అలాగే యుద్ధం అనేది కూడా చెడ్డదేమి కాదు, ఒకవేళ అత్యున్నతమైనటువంటి కారణం కోసం చేసినట్లయితే. ఈ అత్యున్నతమైనటువంటి కారణం కోసం ఏది చేసినా సరే అది దివ్యం అవుతుంది. అది అన్నిటికీ అతీతమైనటువంటిది, అంటే మన భౌతిక లెక్కలకు అతీతమైనది. కనుక శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, నువ్వు పనిచేయడం ఆపకూడదు, కానీ నువ్వు చాలా జాగ్రత్తగా అత్యున్నతమైన కారణం కోసం పనిచేయాలి. అదే ఆధ్యాత్మిక తలంలో పనిచేసేటువంటి విధానం. చాలా ధన్యవాదాలు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.